కార్యకర్తలకు నువ్వు పోయి భరోసా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న మరి అలాగే శ్రీధర్ బాబు మన మంత్రి ఎమ్మెల్యే గారు మరి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మరి ఈరోజు భూపాలపల్లికి నేను రావడం జరిగింది. నిజంగా కూడా భూపాలపల్లి అంటే నాకు మొదటి నుంచి కూడా మరి ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలు నాయకులు కొంత అడవి ప్రాంతం ఉంటుంది కాబట్టి వాళ్ళు నిస్వార్థంగా మరి ఆలోచించి నాయకులు ఏదైతే ఏ పార్టీకి ఉన్న వాళ్ళు కట్టుబడి ఉండే నాయకులు ఈరోజు నిజంగా కూడా మరి ఒక దిక్కు నాకు బాధగా ఉన్నా మళ్ళా నేను భూపాలపల్లిలో మళ్ళా నా సొంత కాంగ్రెస్ కార్యకర్తలను కలుసుకోవడం మాత్రం ఆనందంగా ఉంది అని మనం తెలియజేస్తున్నా. ఈరోజు స్థానిక సంస్థల ఎవరైతే ఎంపీటీసీలు జెడ్పీటీసీల నామినేషన్ ఉందో నామినేషన్ మరి బీఫామ్ 29వ తారీఖు నాడు మరి ఎవరైతే అక్కడ గ్రామంలో మరి సూచించిన అభ్యర్థులకు బీఫామ్ కాంగ్రెస్ బీఫామ్ సబ్మిట్ చేయడం జరుగుతుంది. నేను పత్రిక ముఖంగా మరి మీ ద్వారా అడుగుతున్నా, ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేస్తేనే మరి నువ్వు ఎమ్మెల్యే అయినావు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వేయలేదు, మీరు చూసిండ్రు. మరి నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలలో నాకు కనీసం ఎవ్వరు కూడా నామినేషన్ కూడా వేయలేదు. మరి నామినేషన్ వేయలేదు, నేను సింగిల్ నామినేషన్ వేసినోనే ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాక నైతికంగా ఈరోజు నిజంగా కూడా మరి బాధ్యత వహించి ఆ రోజు ఒక్కటే మాట చెప్పడం జరిగింది, నాకు షోకాజ్ నోటీస్ అవసరం లేదు, నేనే వచ్చి రాజీనామా చేస్తా అని మరి చేయడం జరిగింది. అదే పద్ధతిలో రాజకీయంగా నీతి విలువలు కట్టుబడి ఉంటే రమణారెడ్డి అందులో కండువ కప్పుకునే ముందు కంపల్సరిగా మరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిపోతే నిజంగా రాజకీయ నాయకుడు అవుతావు, లేకపోతే వ్యాపారవేత్తవు స్వార్థ రాజకీయ నాయకుడు అవుతావు తప్ప నీ పెట్రోల్ పంపుల కోసమో నీ ఇసుక దందా కోసమో మరి నిలుపుకునే కార్యక్రమం అవుతుంది అని ప్రజలు భావిస్తారు. దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అవమానించకుండా రాజీనామా చేస్తే బాగుంటుందని తెలియజేస్తూ ఈరోజు కూడా భూపాలపల్లి నియోజకవర్గంలో ప్రతి కార్యకర్తకు ప్రతి నాయకునికి వాళ్ళ ఇంట్లో కుటుంబం లెక్క నేను కానీ మరి కొండా సురేఖ గారు కానీ ఉంటామని తెలియజేస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న ఏ పద్ధతిలో ఆదేశం ఇచ్చిండో అదే పద్ధతిలో మరి తూచా తప్పకుండా మిమ్మల్ని నేను కాపాడుకునే కార్యక్రమం చేస్తా అని పత్రిక తెలియజేస్తాను. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.